చూడండి, ఇంకా నా స్వరం వెనకాల వినపడుతుందా? ఓకే. ప్రకృతి సంబంధముగా ఒక చిన్న బిడ్డ తల్లిలో నుండి వచ్చుట, శరీరము మెలికలు తిరుగుచు కాళ్ళు కొట్టుకొనుచు బయటికి వచ్చును. యువతలారా, మీరు నా మాటలను క్షమించండి. జీవకండరములు ఆ రీతిగా కదులును. అప్పుడే పుట్టిన బిడ్డ మరి విరుచుకుంటాడని మనం చెప్పుకున్నాం కదా. విరుచుకొని ఆవులింతాడు. శరీర అన్ని కండరాలను కూడా మరి కదిలించుకొని తనకు తానుగానే ఒక రకమైన ఎక్సర్సైజ్ చేసుకుంటాడు అనమాట. ఇవన్నీ ఎప్పుడు చేస్తాడంటే జీవం అతనిలోకి వచ్చినప్పుడు మరి ఆ జీవి మరి కావలసినటువంటి ఆ పాలు పదార్థాలు ఎక్కడ లభ్యమవుతాయో ఎవరో చెప్పవలసిన అవసరం లేదు. ఆ తల్లి ఆ స్తనములు ఆ బిడ్డ వెతుక్కుంటూ వెళ్ళి ఖచ్చితంగా వాటిని తాగుతాడు. చిన్న తలను వంచి తల్లి స్తనములలో నుండి పాలు త్రాగుటను ప్రారంభించింది. అదే విధముగా ఆ విధముగా చేయని ఎడల పాలు బయటకు రావు. కనుక ఆ రొమ్మును నోట్లో పెట్టుకుని ఆ చంటి బిడ్డ తనని కుదిపితేనే కానీ ఆ పాలు రావు ప్రియులారా. అలాగే అప్పుడే పుట్టిన దూడను మీరు చూస్తే కాళ్ళను బలముగా కాళ్ళలోకి బలము రాగానే అది లేచి నిలబడును. దానికి ఎవరు చెప్పారు లేచి నిలబడమని? ఎవరు చెప్పనవసరం లేదు. అది ప్రకృతి సంబంధంగా దేవుడు దాన్ని చేస్తాడు. దానికి ఎవరు చెప్పిరి? తల్లి వద్దకు వెళ్ళును, వంగి పాలు త్రాగుచుండు. అవును, మీరు పిల్లలు గమనించారో లేదో తెలియదు కానీ దూడైతే ఆ తలకాయతోటి పొదుపుని ఏం చేద్ది? పొడుస్తుంది. అలా పడడం వల్ల ఏమవుతాయంటే పాలు ఆ పొదుగులోకి దిగజారుతాయి. అప్పుడు చక్కగా ఆ పాలునది తాగుతుంది. ఇప్పుడు పాలు కోసం మరి ఈ పాలు కోసం మరి గేదెలు పెంచుతున్నారు కదా. పాపం అమాయకి బిడ్డను మెల్లగా తీసుకెళ్ళి దాని పొదుగు దగ్గర వదిలి అది కొంచెం తాగితిలోకి అది నేను రానన్నా సరే దాన్ని బరబరాలు లాక్కెళ్ళి దూరంగా కట్టేస్తారు. అఫ్కోర్స్ లాస్ట్లో వదులుతారు అనుకోండి. ఎందుకని? మొదట ఆ దూడ దాన్ని కుదపాలి. ఆ పొదుగును అది గుద్దినప్పుడు అందులోంచి పాలు ఉబుకుతాయి. అక్కడ ఏమి స్టోరేజ్ ఉండదు. ఆ దూడ ఆ పొదుగును ప్రిపేర్ చేసినప్పుడు పాలు వస్తాయి. ఆ పాలు రావడం ప్రారంభించినప్పుడు అప్పుడు దూడను దూరంగా తీసుకెళ్ళి మనకు కావలసిన పాలు తీసుకుంటాం. ఇంకా పాలు అయిపోయాయని అనుకున్న సమయంలో మళ్ళీ ఏం చేస్తాం? మన గుండు కట్టుకుని వెళ్ళిపోయినా ఆ దూడ నిప్పేసి వెళ్ళిపోతాం. అప్పుడు కూడా ఆ లోపల ఉన్నటువంటి పాలు అక్కడికి అది తెచ్చుకుంటుంది. దానికి ఎవరు నేర్పారని అడుగుతున్నాడు ప్రవక్త. దానికి ఎవరు నేర్పవలసిన అవసరం లేదు. అది ప్రకృతి సిద్ధంగానే అది దేవుడు ఆ విధంగా నిర్ణయించాడు. అది వంగి పాలు త్రాగుచుండు. అవును, భూ సంబంధమగు శరీరమును ఇచ్చడికి తెచ్చినప్పుడు, భూ సంబంధమైన శరీరం అంటే ఆత్మ సంబంధమైన శరీరం ఒకటి ఉంది. ఇప్పుడు భూ సంబంధమైన శరీరములో మనం ఉన్నాం. ఆత్మ సంబంధము శరీరము కూడా దానికి సిద్ధంగా ఉన్నది. మరియు వెంటనే హల్లెలూయా, భూమి మీద ఈ శరీరమును గుడారము నశించిపోయినను మరి ఒకటి సిద్ధముగా ఉన్నది. ఇప్పుడు మనకు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనము 2 గుడారములు మనకు కలిగి ఉన్నాం. మొదటిది భూ సంబంధమైన గుడారము, రెండవది ఆత్మీయమైన గుడారం. ఒకవేళ భూ సంబంధమైన గుడారము నశించిపోయినా బాధపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే మరొకటి నీ కొరకు సిద్ధంగా ఉంది. ప్రవక్త ఒక మంచి జ్ఞానాన్ని మనకు ఈ సందేశం ద్వారా మనకు తెలియజేస్తున్నారు. చూడండి, దీనిని మనము దాటిన వెంటనే, మనము దీనిని వదిలి బయటకు వెళ్ళిన వెంటనే మనము ఇంకొక దానిలోకి అడుగు పెడదాం. దానికి చల్లని నీళ్లు త్రాగే అవసరం లేదు. నీళ్లను త్రాగే అవసరం రానే రాదు, భుజించదు. వారు మట్టి సంబంధులు కారు, కానీ వారు నిజస్వరూపులు. వారిని తాకి కరచాలనము చేయవచ్చును, ప్రేమించవచ్చును. అదంతా పరిపూర్ణమైనది. అటువంటి ఒక శరీరము ఆవల ఎదురు చూచుచున్నది.
అది మళ్ళీ 3 భాగాలుగా ఉంది. అందులో ఇది ఒక భాగమై ఉన్నది. అందుకే తెస్సలోనిక పత్రికలో పౌలు గారు అంత దూరం వెళ్ళిపోయాడు. అందుకే ఆయన ప్రవక్త అయ్యాడు. కనుక ప్రభువారు చెప్పినటువంటి ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా పౌలు గారు తన లేఖనముల ద్వారా విశదపరచడానికి గల కారణం ఏంటంటే ఆ లోతైన సంగతులు పౌలు గారికి దేవుడు బయలుపరిచాడు. కనుక ఆ బయలుపాటులో ఉన్న ఆ రహస్యాన్ని మీకు తెలియకుండా ఉండటం నాకు ఇష్టం లేదు. ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి. ఇంకా ముందుకెళ్దాం. ఈ వేదిక యొద్దనే నీకు నిత్య జీవము ఆరంభమగుచున్నది. ఇచ్చటి నుండే నీ నిత్యత్వము ఆరంభమగును. నీవు ఇచ్చటి నుండే నిత్య జీవమును ఆరంభించుచున్నావు. అటు తరువాత నీవు దేవుని కుమారునిగా తిరిగి జన్మించుచున్నావు. అటు తరువాత నీవు మరణించినప్పుడు నీవు ప్రారంభించదవు. మనము మారు మనసు పొంది బాప్తిస్మ అనుభవంలోకి వచ్చిన తర్వాత విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తూ అదే అబ్రహాము దేవుని నమ్మెను, నోవహు దేవుని అడుగుజాడల్లో నడిచెను, హనోకు దేవుని మరి వెంట నడిచెను. వాళ్ళు అలా నడిచిన రీతిగానే మనము కూడా దేవుని యందు విశ్వాసం ఉంచి రక్షణలోకి వచ్చి భక్తి జీవితాన్ని కొనసాగిస్తూ ఏదో ఒక రోజును ఈ గుడారాన్ని మనము విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిన అవసరం ఉంది. ఈ శరీరమును మరణము తాకినప్పుడు ఏం జరుగుతుంది? గుండె కొట్టుకొనుట ఆగిపోయి మధ్య చక్రములు నిశ్శబ్దముగా నిలిచిపోయినప్పుడు ఆ చిన్న నీడ అది నీడలోని ఒక నీడగా ఉండి ఒక్క నిమిషమున అది నీడలో ఒక నీడగా మారి అటు తరువాత అది ఒక చిన్న ఓటగాను, తరువాత సెలయేరుగాను, తరువాత నదిగాను, ఆ తరువాత సముద్రముగాను మారును. కొంతసేపు తరువాత నీవు పరలోకమందు దైవ సంబంధమగు శరీరం అనే వస్త్రమును ధరించుకొని నీ ప్రియుల సముఖమందు నిలబడేదవు. చనిపోయిన వారి ఆత్మల గురించి మాట్లాడుతున్నది. ఇది ఎలా ప్రయాణం? ఆ చిన్న నీడ, అది ఆ నీడ నుంచి మెల్లగా మళ్ళీ చదువుతున్నాం, ఒక నీడగా ఉండి ఒక్క నిమిషమున ఆ నీడగా మారి అటు తరువాత ఒక చిన్న ఓటగా, అంటే ఉబుకుచున్న చిన్న నీటి ఓటగా, తరువాత సెలయేరుగా, తరువాత నదిగా, అటు తరువాత సముద్రముగా మారిపోవు. కొంతసేపు తరువాత పరలోక మందు దైవ సంబంధమగు శరీరం అనే వస్త్రమును ధరించుకొని నీ ప్రియుల సముఖమందు నిలబడేదవు. ఎవరున్నారు అక్కడ? మనకంటే ముందుగా వెళ్ళిన వారు అక్కడ ఉన్నారు. అక్కడ వారిని మనము కలుసుకుంటాం. చూడండి, ప్రవక్త అన్నాడు, నీవు తిరిగి ఒకరినొకరు గుర్తెరుగుదురు, ఒకరినొకరు ప్రేమించెదరు. నీవు తిరిగి ఒక యవ్వన పురుషునిగా, యవ్వన స్త్రీగా మారిపోయేది. గుడితి శారమ్మ గారు చచ్చిపోయారు కదా, ఎంత వయసు? 80 సుమారా? 85, 86 అమ్మా, 90. ఇప్పుడు మనకందరికీ ఆ ముఖమే పరిచయం, ఆ ముసలి ముఖమే మనకి పరిచయం. కనుక ఇప్పుడు గుర్తి శారమ్మ గారు చిన్న ఊటగా, తర్వాత సెలయేరుగా, తర్వాత నదిగా, సముద్రముగా మారి నిండు యవనస్తురాలు మారిపోతాయి. దేవునికి స్తోత్రం. కనుక మన శరీరమును కూడా మనం విడిచిపెట్టిన తర్వాత మన సహోదరిని అక్కడ మనం కలుసుకుంటాం. ఒకరినొకరు గుర్తెరిగి ఒకరినొకరు ప్రేమించుకుంటాం. నీవు తిరిగి యవ్వన పురుషునిగానో యవ్వన స్త్రీగానో మారిపోయేదారు. ఇది పూర్తి సత్యం. ప్రభు అయిన యేసు రాకడ వరకు అది అక్కడ కనిపెట్టును. ఒక దినాన్న ఆయన యొక్క మహిమ శరీరము, ఇప్పుడు గమనించండి, అదొక పరలోక సంబంధమగు శరీరం, ఒక మహిమ శరీరము కాదు, ఒక పరలోక సంబంధమగు శరీరము. ఒకానొక దినమున ఆ పరలోక సంబంధమగు శరీరము యేసుతో పాటు పరలోకమును విడిచిపెట్టును. ఇప్పుడు ఆత్మలు దేవుని సన్నిధికి వెళ్ళాయి. ఇప్పుడు ప్రభువు మళ్ళీ రాబోతూ ఉన్నప్పుడు ప్రభుతో వస్తారు. వారు వచ్చేటప్పుడు వారికి ఏం కావాలి? వాళ్ళకి శరీరాలు కావాలి. లేకపోతే మనం ఎలా చూస్తాం? ఆత్మలు మనం చూడలేం కదా. కనుక వారు శరీరమును ధరించుకొని వారు వస్తారు. ఒకానొక దినమున పరలోక సంబంధమగు శరీరము యేసుతో పాటు పరలోకమును విడిచిపెట్టు.
ఇప్పుడు ఇందాక చదివిన వాక్యం అంటున్నాడు, సహోదరులారా మీరు దుఃఖింపకుండు నిమిత్తము నిద్రించిన వారి గూర్చి మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు. ఒక వ్యక్తి గురించి మనం మాట్లాడాలంటే నిద్రపోయినప్పుడు బాగా మాట్లాడతాం. ముగ్గురులో ఒకరు నిద్రపోయారు అనుకోండి, అలసిపోయి ఆ మెలకుకొని ఇద్దరు ఏం చేస్తారు తెలుసా? డిస్కషన్ విత్, అవునా కాదా? చూడండి, ప్రభు వాక్యం ద్వారా పౌలు మనతో చెప్పేది కూడా ఇదే. మీరు ఏడవద్దు, మీరు దుఃఖింపవద్దు, ఎందుకంటే నిద్రించిన వారి గూర్చి మీకు తెలియాలి. మీకు తెలియకుండా ఉండటం నాకు ఇష్టం లేదు. మొదటిగా తెలుసుకోవాల్సింది అంటే మన ప్రియులైన వారు ఎంతమంది చనిపోయారో వారందరినీ నిద్రించారని మనం గమనించాలి. ఎవరో ఎందుకు, నా తల్లిదండ్రులే, వారు నిద్రించారు. అందుకోసమే వారి కోసం మనము ఏడవకూడదు. అర్థమైందా? మరణించిన వారమో 2 వారాలు వారి కోసం దుఃఖించడంలో తప్పు లేదు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు వారు మనతో ఉన్నారు కాబట్టి ఆ ఎడబాటును మనము సహించలేక భరించలేక కొంచెం ఏడుస్తాం. కానీ అసలు నిజానికి అది ఏడవలసిన సందర్భం ఈస్టర్ రోజున మనం చెప్పుకున్నాం. యేసు ప్రభు యొక్క పునరుత్థానము అది ఏడవలసిన, ఆయన మరణం గుడ్ ఫ్రైడే. అది ఎందుకు గుడ్ ఫ్రైడే అయిందంటే చచ్చిపోయిన దినం ఎవరికైనా మంచి రోజు అవుద్దా? అవ్వదు కదా. కానీ యేసు ప్రభు చచ్చిపోయిన రోజే అది శుభదినం. కారణం ఏంటంటే ఆయన చనిపోవడం ద్వారా, ఒక్క గోధుమ గింజ చనిపోవడం ద్వారా అనేకమైన గోధుమ గింజలు రావడానికి అవకాశం వచ్చినట్టుగా ఆ మొదటి గింజ ఆయనే. ఆయన చనిపోయేట ద్వారా మనలందరినీ ఆయన బ్రతికించారు. అందుకే అంటున్నాడు, ఆయనతో కూడా మనలను ఆయన బ్రతికించారు. అందుకని ఇప్పుడు ఈ భూ సంబంధమైన మరణం అది మరణం కాదు, కానీ నిద్ర. ఇప్పుడు వాళ్ళు నిద్ర అవుతున్నారు అంతే, కొంచెం మత్తు ఎక్కువైంది అంతే, ఇంక లెగరాదు. అందుకని వాళ్ళు నిద్రపోతున్నారని అనుకోవాలి తప్ప చనిపోయారని అనుకోకూడదు. కానీ చావు ఒకటి ఉంది, అది 2వ మరణం. అందుకనే అన్నాడు, దాని నుండి తప్పించే వారికి మీరు భయపడాలి, అగ్నిలో నుండి తప్పించగలవానికి మీరు భయపడాలి. అది వాక్యం మనకు చెప్తుంది. ఇంకా ముందుకెళ్దాం. నిరీక్షణ లేని ఇతరుల వలె మీరుండకూడి, క్రీస్తు మృతి పొంది 3వ దినమున తిరిగి లేచిరని మనం నమ్ముచున్నాం. సంగమా, నమ్ముచున్నారా? అవును. ఆ విధంగా క్రీస్తునందు మృతి పొందిన వారిని దేవుడు తనతో కూడా వెంటబెట్టుకొని వచ్చారు. ఇప్పుడు సారమ్మ గారు, పాస్టర్ గారు ఇంకా మన పూర్వీకులు అందరూ కూడా ప్రభుతో వస్తారు. ఆయన సమూహాన్ని తీసుకుని వస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దీనిని మేము ప్రభు యొక్క ఆజ్ఞను బట్టి చెప్పుచున్నాము. సజీవులమై ప్రభువును రాకడ వరకు నిలిచిండు మనము వారికంటే ముందుగా ఆయన సన్నిధిని చేరం. మొదటి ప్రిఫరెన్స్ ఎవరికి? నిద్రించిన వాళ్ళకే. బ్రతుకున్న మనకేంటంటే వాళ్ళకంటే ముందుగా మనము వెళ్ళం అని చెప్తూ ఒక చక్కని మాట. నిద్రించిన వారిని మనము ఆటంకపరచము. అనగా ప్రభు బోర రోగును, క్రీస్తునందు మృతులు మొదట లేతు. పరలోక సంబంధము అగు శరీరములు క్రిందికి దిగివచ్చి భూ సంబంధమగు మహిమ శరీరములను ధరించుదురు. ఆ మీదట సజీవులమై నిలిచిండు మనము ఒక్క క్షణములో కనురెప్ప పాటున మారుదుము. ఎంతసేపు అంటే మన మార్పు? కను రెప్పపాటు. ఒక్క రెప్పపాటులో ఒక మార్పు జరుగుతుంది. ఏ మార్పు అంటే ఈ దేహాలు మహిమ శరీరంగా మారుతాయి. చనిపోయిన వారి శరీరాలు మహిమ శరీరంగా మారుతాయి. మొదట వాళ్ళకి మార్పు, తర్వాత బ్రతుకున్న మనకి ఈ దేహాలు మహిమ శరీరంగా మారిపోతాయి. అందుకే దేహం గురించి చెప్పబడినప్పుడు ఈ దేహములు దేవునికి మహిమకరంగా ఉండాలి. అది ఈ దేహములు లోక విషయాల కోసం కాదు, కానీ దేవుని మహిమార్థమై ఈ దేహాన్ని మనము మరి కాపాడుకోవాలి. ప్రభువును మధ్యాకాశంలో కలుసుకొనుటకు వారితో కూడా, ఎవరు వారు? సమాధుల నుండి లేచిన ఆత్మలు ఉన్నాయి కదా, వారితో కలిసి మధ్యాకాశంలో కలుసుకొనుటకు వారితో కూడా
కొనిపోబడుతుంది. ముందు వెనకైనప్పటికీ ప్రభువును కలుసుకోవడానికి వెళ్ళేటప్పుడు ఇద్దరికీ ఒకే రకమైన శరీరాలు వస్తా ఉన్నాయి. గమనించారా? నా తండ్రి రాజ్యములో మీతో పాటు క్రొత్తదిగా తిని వరకు మరెన్నడూ ద్రాక్ష రసమును త్రాగను, దీనిని భుజించను. ఎప్పుడన్నాడు ఈ మాట? ఎప్పుడన్నాడంటే ఆయన పస్కా రాత్రి అన్నాడు. ఆయన ఇదిగో ఈ రొట్టెను తిని ఈ ద్రాక్ష రసమును త్రాగండి, నా శరీరం అని భావించి ఈ రొట్టెను, నా రక్తమని భావించి ఈ ద్రాక్ష రసం మీరు త్రాగండి. మీది మనమందరం కలిసి సహవాసంగా దీనిని చేయుచున్నాం. మరణ పర్యంతరము దీన్ని చేయాలి. మీరు చనిపోయేంత వరకు ఈ ఆజ్ఞను మీరు పాటించాలి. పాటించినప్పుడల్లా మీరు ఆయన మరణాన్ని ప్రచురము చేయాలి. ఇది దేవుడు మనకిచ్చిన ఖండితమైన ఆజ్ఞ ప్రియుల. అంతేకాదు ఆయన మరలా మీరు నేను కలుసుకొని మనమందరము కలిసి ఆ పెండ్లి విందులో తిని త్రాగేంత వరకు నేను దీనిని భుజించను, త్రాగను అని వాగ్దానం చేస్తాను. హల్లెలూయా. పెండ్లి విందు. క్రీస్తు విరోధి 3.5 సంవత్సరముల పాటు తన పరిపాలన చేసి ముగించను. ప్రతిదాన్ని కూడా క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి. క్రీస్తు విరోధి యొక్క పరిపాలన ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు? 3.5 సంవత్సరాలు. అది గుర్తుపెట్టుకోవాలి. క్రీస్తు విరోధి 3.5 సంవత్సరముల పాటు తన పరిపాలన చేసి ముగించును. ప్రపంచమంతా నాశనమగును. యూదులు బయటకు పిలువబడుదురు. యోసేపు తన్ను తాను యూదులకు తెలియపరచుకొనును. గుర్తించుకోనండి, యోసేపు తన్ను తాను తన సహోదరులకు తెలియపరచుకున్నప్పుడు అచ్చడ అన్యుడొక్కడు కూడా లేడు. అంటే ప్రభు వెంట పెట్టుకుని వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్తాడు? మనల్ని అక్కడ ఉంచి, ఎక్కడ? విందులో, అంతఃపురంలోంచి ఆయన తన సహోదరులకు అనగా యూదులకు తన్ను తాను బయలుపరచుకోవడానికి వెళ్తాడు. ఆ సహోదరులు ఆయన కలుసుకునే టైంలో అన్యుడు ఒక్కడో ఉన్నాడంట. చూసారా? అంటే కృప ముగించబడి కృప పొందిన వారు అందరూ కూడా పెండ్లి విందులో ఉంటారు. ఆయన తన సహోదరులతో అక్కడ తన్ను తాను బయలుపరుచుకుంటాడు. అర్థం చేసుకుంటారా? యోసేపు తన్ను తాను యూదులకు తెలియపరచుకొనును. గుర్తుంచుకోనండి, యోసేపు తన్ను తాను తన సహోదరులకు తెలియపరచుకున్నప్పుడు అతడు అన్యుడు ఒక్కడు లేడు. ఆ గాథ మీరు ఎరుగుదురు. యోసేపు అన్ని విధముల క్రీస్తుకు మాదిరి. యోసేపు తన సహోదరులకు కబురు పంపగా వారు వచ్చారు. అచ్చట చిన్న బెన్యామీన్ ఉన్నాడు. చిన్న బెన్యామీన్ అంటే సొంత తమ్ముడు. బెన్యామీను చూసెను. అతడు వారిని అతడు చూచెను. అటు తరువాత అతడు యోసేపును చంపకుండినచో బాగుండేది అని వారు అనుకోవటం ఆయన అన్నాడు. ఎప్పుడైతే నీ సహోదరుడైన యోసేపును నేనే అన్నాడో, ఈ కథ మనకు బాగా తెలుసు. అవునా? ఎందుకు వెళ్ళారు ఇలా ఐగుప్తు దేశానికి? ధాన్యం కొరకు వెళ్ళారు. చాలా గేమ్ ఆడుకున్నాడు. వాళ్ళ బస్తాలలో వెండి గిన్నెలు పెట్టి పంపించాడు. వాళ్ళు ధాన్యం బస్తాలు అనుకుని మీద మోసుకుని వెళ్ళిపోతే వెనకాల సైన్యం వెళ్ళి, ఒరే అబ్బాయి దొంగతనం జరిగింది, మీరు గారేమో దొంగతనం చేశారేమో, మరి మీ మూటలు ఎప్పటి అంటే కంగారు అయిపోయారు. అందులో నిజంగానే ఆ గిన్నెలు దొరికాయి. అప్పుడు మళ్ళీ యోసేపు దగ్గరికి తీసుకొస్తే గడగడలా ఆడిపోయి ఆ ప్రాణభయంతో వారు కంగారు పడిపోతున్నారు. ఏం పర్లేదు, అసలు మీరు వేగుల వారా లేకపోతే నిజంగా ఆహారం కొనడానికి వచ్చారా నాకు తెలియాలి అన్నారు. కమ్ములిగిలాగా ఉంది. అప్పుడు అసలు నిజం చెప్తున్నారు. అసలు మీరు ఎంతమంది, మీరు ఎవరి కొడుకులు మీరు అని అడిగితే పోసుకొచ్చినప్పుడు నిజం చెప్తున్నారు. కష్టం వస్తే నిజం వచ్చేది కదా, ప్రార్థన రోజు రాదు. కష్టవత్తులోకి అవునా? అయ్యా మా తండ్రి గారికి 2 భార్యలు, ఆ 2 భార్యలు కలిసి మేము 12, ఒక అమ్మాయి 11 మంది. ఒకడు లేడండి. ఏమయ్యాడు? పారిపోయాడా? తప్పిపోయాడా? చచ్చిపోయాడా? ఏమీ లేదు. చచ్చిపోయాడని చెప్పట్లేదు. ఒకడు లేడండి. ఆడి తర్వాత ఒకడు పుట్టాడండి. ఈడండి బెన్యామీన్. అయితే పని చేయండి, ఆడిని కావాలి నాకు. మీరు నిజం చెప్తున్నారో లేదో నాకు అర్థం అవ్వాలంటే ఎవడో ఒకడు ఉన్నాడు అంటున్నారు కదా, ఆడిని తీసుకొచ్చే వరకు
ఈయన ఒకడిని ఇక్కడ పంచారు. ఇలాగా చాలాసేపు ఆడుకున్నాడు. సరే అని చెప్పి వాడిని అక్కడ వదిలి వెళ్ళిపోతులకి అసలే ప్రాణాతి ప్రాణంగా ప్రేమించిన కొడుకు లేడేమో. తండ్రి ఆ వృద్ధ దినాలు చాలా దుఃఖంతో గడుపుతూ ఉంటే ఆహారం కోసం అని వచ్చి మళ్ళీ ఏం చెప్తున్నారు కబురు, మేము అక్కడికి వెళ్తే ఇలా జరిగింది, మేము చెయ్యాలని చేయలేదు, మరి ఎందుకో మరి ఆ వెండి గిన్నె ఒకటి దాంట్లో దొరికింది, ఇప్పుడు తమ్ముడు ఉన్నాడని చెప్పాం, ఇంకొకడు ఉన్నాడని చెప్తున్నాడు, ఆడిని కూడా తీసుకురామంటున్నాడు, ఈయన తీసుకొస్తేనే కానీ ఆడిని వదలంటున్నారు, కనుక నాన్న ఈయన మేము తీసుకు. తండ్రికి ఎలా ఉంటుంది చూడండి, ఏదో జరుగుతుంది, అయినా తప్పదు, రాజుకి మాట ఇచ్చారు కాబట్టి తీసుకునే వెళ్ళాలి. ఇలా వారిని చాలా మరి ఇబ్బంది పెట్టినట్టే పెట్టి వారిని చూసి లోపల ఆనందిస్తున్నాడు. ఇదిగో మా అన్నయ్య పరిస్థితి ఈ విధంగా ఉన్నదా అని మనసులో ఆనందిస్తూ ఉన్నాడు. ఎందుకు అలా చేశాడంటే తన సొంత తమ్ముడిని చూడాలని, వారు తీసుకుని వస్తే చూడాలని చేశాడు. అలా తీరా వాళ్ళు వచ్చి భయంతో వణుకుతున్నప్పుడు యోసేపు తన్ను తాను బయలుపరుచుకున్నాడు. అన్నలారా మీరు భయపడద్దు, నేను ఎవరినో కాదు, మీరు అమ్మి వేసిన ఆ యోసేపును నేనే. మొదటి కష్టం కంటే ఈ కష్టం ఇంకా ఎక్కువ. రివెంజ్ తీర్చుకునే టైం ఇది. అప్పుడు వాడు ఏం చేయలేడు, బాలుడు. గుంటలో గెంటేసినా, గుద్దులు గుద్దినా, పిడిగుద్దులు గుద్దినా, ఆ వస్త్రం తీసేసుకున్నా ఏమీ అనలేని స్థితి. ఆ గోతులో మోతేసి వెళ్ళిపోయారు. మరి ఆ మనుషులు కొనేవాళ్ళు వస్తున్నప్పుడు వాళ్ళకి అమ్మేసి ఇటు పని ఇంతటితో అయిపోయిందని చెప్పి ఆ వస్త్రాన్ని గొర్రె పిల్ల రక్తంలో ముంచి తండ్రికి చూపించి, తమ్ముడు కానీ మా దగ్గరికి పంపించావా ఏంటి, ఇదిగో ఆడు వస్త్రంలాగా ఉంది, ఇదిగో ఏ జంతువు తినేసి ఉంటుంది, బహుశా ఇది ఆడి వస్త్రం ఏమో చూడని తండ్రికి చూపిస్తాయి. బాబాయ్ ఇది నా కుమారుడు యోసేపు వస్త్రమే, ఏ జంతువు తినేసిందని చెప్పి అందరినీ నమ్మించి, తండ్రిని నమ్మించి ఆ కథ అక్కడితో వాళ్ళు ముగించేశారు. కానీ ఆ ఫైల్ క్లోజ్ అవ్వలేదు, ఓపెన్ చేశాడు ఈయన. ఇప్పుడు అంటున్నాడు, ఇదిగో నీ సహోదరుడైన యోసేపును నేను. ఇప్పుడు ఎలా ఉంటుంది, చచ్చిపోయాడు, వెళ్ళిపోయాడు, పని అయిపోయింది అనుకుంటున్నాం. ఇప్పుడు అక్కడ ఏ స్థానంలో ఉన్నాడు, రాజు స్థానంలో ఉన్నాడు. అవునా? అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ ఏంటి, ఆయన ఉదయం డ్యూటీకి వెళ్ళినప్పుడు, మధ్యాహ్నం భోజనానికి వెళ్ళినప్పుడు ఆ కొలువులో, రాజ కొలువులో ఉన్న వారందరూ సాష్టాంగపడి నమస్కారం చేసేటువంటి స్థితిలో యోసేపు ఉన్నాడు. అవును, తన్ను తాను తగ్గించుకుని వారిని ఆయన హెచ్చిస్తాడు. ఆయన వదకు తేబడిన గొర్రెవలే ఎందుకు మౌనంగా ఉన్నాడు తెలుసా? దేవుడు ఆయనను హెచ్చించాలంటే, ఆ సమాధిలో నుండి తిరిగి లేచి ప్రజలందరి ముందు ఆయన మహిమపరచబడాలి అంటే ఆ క్షణంలో ఆయన మౌనంగా ఉన్నాడు. యోసేపు మీద అంత చేయని నేరం మోపినా కానీ నేను ఈ నేరం చేయలేదని ఒక్క మాట కూడా అనుకోలేదు. తన తరపున వాదించడానికి కూడా ఎవరిని నియమించుకోలేదు. శిక్షకు లోబడ్డాడు, జైలుకు వెళ్ళాడు, ప్రభు మీదే ఆధారపడ్డాడు, ప్రభు సహాయం కొరకు ఎదురు చూశాడు. తగిన సమయం వచ్చింది, ఆ సమయంలో దేవుడు అతన్ని హెచ్చించాడు, రాజు సముఖానికి తీసుకొచ్చాడు. రాజుకు వచ్చిన కళకు అర్థం చెప్పడం ద్వారా ఆ రాజు తర్వాత రాజు అంతా అధికారాన్ని దేవుడే ఇచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు 73 వద్దాం చూడండి. నేను మీ సహోదరుడు యోసేపును, నేను మీ సహోదరుడను. అప్పుడు వారు వణుకుచు సాష్టాంగపడి ఇట్లనిరి, ఇప్పుడు మనము శిక్షించబడదుము. అర్థమైపోయింది ఆవిడ. ఇప్పుడు మన పని ఇప్పుడు ఉంటుంది. అప్పుడు బుద్ధిరాయుడు మాట్లాడలేదు బాలుడు, కానీ ఇప్పుడు అధికారం ఉంది. అవునే, ఇప్పుడు అతడు ఏం చేసినా మనము తిరిగి ఏమి చేయలేని స్థితి. ఆహారం కోసం వచ్చినటువంటి మనము పరదేశులం, మనకి ఆహారం ఇవ్వటమే గొప్ప. కానీ ఇప్పుడు మన సహోదరుడు మనల్ని శిక్షించే స్థితిలో ఉన్నాడు, మనల్ని దండించేటువంటి అధికారం కలిగి ఉన్నాడు, కనుక శిక్ష మనకి తప్పదు అని అనుకుంటారు వాళ్ళు. ఎందుకనగా మన సహోదరుని చంపితిమి. ఇప్పుడు ఇతడు గొప్ప రాజాయను అయ్యాడా, అతడి ఇట్లా నేను మీ ప్రాణములు రక్షించు ఉద్దేశముతోనే దేవుడు ఇలాగు చేశాను. ఈ రోజు వస్తుందని దేవుడికి తెలుసు, కరువు వస్తుందని తెలుసు. నేను కూడా మీతో పాటే ఉంటే నేను కూడా గోలి సంచి భుజాన్ని వేసుకుని ఈ వేళ వస్తే ఎవడిక్కడ మనకు సహాయం చేస్తాడు? అందుకని ఇది తెలిసిన దేవుడే ముందుగానే నన్ను ఇక్కడ ఉంచాడు. హల్లెలూయా. క్రైస్తవులు తెలుసుకోవాల్సిన పాఠం ఇది.
కరువైనా ఖడ్గమైనా ఎలాంటి పరిస్థితుల్లో తన వారిని ఎలా భద్రం చేసుకోవాలో, దేవుడు తన వారికి ఎలాంటి ఏర్పాటు ఇవ్వాలో ఆయనకు ముందుగా తెలుసు. అదవుతుందా? అది కనుక దేవుని మనము ఏ విషయంలో కూడా ప్రశ్నించకూడదు. ఒకవేళ ఆయన సహాయము ఆలస్యమైనా కానీ మనము ఆయనను మరి నిందించడానికి వీలు లేదు ప్రియులారు. అవునా? కరోనా టైంలో ఎక్కువ మంది సేవకులే చచ్చిపోయారు. తెలుసా మీకు? ఎక్కువ మంది ఎవరు చచ్చిపోయారు? సేవకులే చచ్చిపోయారు. చాలా అవమానాలు ఎదుర్కొన్నారు బతుకున్న క్రైస్తవులు. మీ పాస్టర్ గారు ఎంతో మందికి ప్రార్థన చేశాడు కదా, ఈ కరోనా మరి దేవుడు ఎందుకు మీ పాస్టర్ గారిని బతికించలేదు? ఇలాంటి ప్రశ్నలు వచ్చినప్పుడు తల పైకి లెగుతుందా మంది? ఇప్పుడే చెప్పాను కదా, యేసుప్రభు చచ్చిపోవడం ద్వారానే మనం అందరం బ్రతికాం. పాస్టర్ గారు బతుకుంటే నేను ఇంకా ఎక్కడ ఉందో తెలుసా? అవునా? అంటే ఆయన మరణం మనం జీవింపచేసింది. ఇంతమంది చచ్చిన స్థితిలో ఉన్న సంఘంలో కొంతమందిని దేవుడు బయటకు పెంచుకొని మనందరినీ తన వాక్యం చేత పోషిస్తున్నాడు, వాక్యం చేత బ్రతికిస్తున్నాడు. ఇప్పుడు ఆయన మరణం మనకు దేవుడు మేలు చేశాడా? అవును. దేవుడు ఏమి చేసినా అతను ముందుగానే ఆయన ఎరిగి ఉన్నాడు కనుక ఆయన ఆ విధంగా చేయగలుగుతున్నాడు. కనుక యోసేపు ఐగుప్తు దేశానికి రావడానికి గల కారణం ఏంటంటే దేవుడే ముందుగా అక్కడికి పంపించాడు. ఈ మాట ఎవరంటున్నారు? యోసేపే అంటున్నాడు. 73 మీ ప్రాణములను రక్షించే ఉద్దేశంతోనే దేవుడు ఎలాగూ చేశాడు. నిజంగా ఆ కారణం చేతనే దేవుడు అలాగూ చేశాను. అన్యుల మగు మనలను రక్షించెను, కానీ అన్యులు రాజభవనములో ఉండిరి. హల్లెలూయా. యోసేపు తన అన్నలచే విసర్జింపబడిన వాడై అతను ఒక పెండ్లి కుమార్తెను ఏర్పరచుకొనెను. పెండ్లి కుమార్తె ఒక అన్యురాలే గాని యూదురాలు కాదు. యోసేపు జీవితం క్రీస్తుకు మాదిరి అని ముందే నేర్చుకున్నామా? ఎందుకు మాదిరి అంటే అన్ని విషయాల్లో కూడా మాదిరి. యేసు ప్రభు తన వారు ఆయనను మరి వెలివేసినప్పుడు, ఆయనను త్రోసివేసినప్పుడు, రక్షణ అన్యుల్లోకి వచ్చినప్పుడు దేవుడు తన భార్యను ఎక్కడి నుంచి ఎన్నుకున్నాడంటే అన్యుల్లోంచి ఎన్నుకున్నాడు. ఇప్పుడు మనము ఆయన భార్య, యూదులు కాదు. కనుక యోసేపు తన సహోదరులతో కలుసుకున్నప్పుడు తన భార్య అంతఃపురములో ఉన్నది. కనుక ప్రభువు ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు తన భార్యను ఎక్కడ పెడతాడు? ఒక సేఫ్టీ ప్లేస్ లో పెట్టి, సేఫ్ జోన్ లో ఉంచి, అక్కడ ఉన్న ఆ యొక్క శ్రేష్టమైన పదార్థాలు భుజిస్తూ ఆ విందులో ఉంచి ఆయన తన సహోదరులకు ఆయన కనబరుచుకుంటాడు. పెండ్లి కుమార్తె అన్యురాలే గాని ఒక యూదురాలు కాదు. మంచిది. ఇప్పుడు మనం ఎచ్చడికి వచ్చి ఉన్నాము? రాబోవు ఈ గొప్ప యుగములో మనము ఈ మహిమ శరీరమును ధరించుకుందుము. పరలోక సంబంధముకు ఈ శరీరము అప్పుడు మహిమ శరీరముగా ఆగును. ఇప్పుడు నా భావం గ్రహించారా? అప్పుడు నేను నడిచి వెళ్ళి నెవిల్ సోదరుడా అనగలను. చిన్న ఉదాహరణ మీకు ఇచ్చేద్దాం. ఈ ఉదయం నా తండ్రి వద్దకు వెళ్ళదు అని నేను అందును. ఆయన దేవుడు. ఇప్పుడు ఆయనను మనము రక్షకునిగాను స్వస్థపరచువారిగాను ఎరుగుదుము. పాపము సృష్టించబడుట అనేటువంటి సంగతి అసలు అచ్చట ఉండనే ఉండదు. ఎక్కడ? తండ్రి రాజ్యములో పాపము అసలు అక్కడ పాపమే ఉండదు. బలి చదువుతున్నాను 75. పాపము సృష్టించబడుట అనేటువంటి సంగతి అసలు అచ్చట ఉండనే ఉండదు. అది లోపలికి వెళ్ళలేదు. వెళ్తుందా? పాపము ఒక సృష్టి కాదు, వంకరతనమే పాపం. ఏంటి పాపం? వంకరతనం. ఒక్కడే సృష్టికర్త, ఆయన దేవుడు. ఏమిటి? నీతిని వంకర చేయటమే. నీతిని వంకర చేయటమే పాపం. ఒక మాట చెప్తా. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతని నీతిగా ఎంచబడెను. అవునా? దేవుని నమ్మటం అంటే దేవుని మాట ప్రకారంగా జీవించు. ఆదాము దేవుని మాట ప్రకారంగా జీవిస్తూ నీతిమంతుడిగా ఉన్నాడు. ఎప్పుడైతే దేవుడిచ్చిన నీతిని వంకర చేశాడో,
ఏమైంది? పాపమైంది. కనుక అబద్ధం అనగా ఏమిటి? సత్యమును వంకర చేయుటే, సందేహము లేదు. శాపవచనం అనగా ఏమిటి? దేవుని యొక్క దీవెనలను శాపముగా మార్చుట. అందుచేత దేవుని ఆశీర్వాదములకు బదులుగా వారు శాపమును పొందుకొనిరి. పాపము ఒక సృష్టి కాదు, వంకరతరమే పాపం. కాబట్టి సాతాను పాపమును సృష్టించలేదు. అర్థం చేసుకుంటున్నారా? సాతాను సృష్టించగలిగితే పాపమును ప్రవేశపెట్టేవాడే, కానీ వాడికి ఆ యొక్క సాధ్యత లేదు. కనుక పాపమును సాతానుడు సృష్టించలేదు, కానీ వాడు దేవుడు సృష్టించిన దానిని వంకర చేయగలడు. ఇది నిజము. జీవమును వంకరగా చేయటయే మరణం. దేవుడు ఆదిలో జీవవృక్షాన్ని ఉంచాడు. సంఘశాఖలకు అది కనబడదు. మనము శాఖలో ఉన్నంత కాలం ఆదికాండం కొన్ని వందల సార్లు చదివాం, కానీ జీవగ్రంథం అనే జీవవృక్షం మనకు కనబడలేదు. వర్తమానం వచ్చి అక్కడ ఇంకో చెట్టు ఉంది చూడండి అంటే అప్పుడు చూసాం మనం. హల్లెలూయా. కనుక జీవ వృక్షము మనలను జీవింపచేసి ఆ ఫలములు మనలను బ్రతికిస్తాయి. కానీ దాని వంక చూడకుండా సాతానుడు తన వాక్య ప్రభావము చేత, తన నేర్పు మాటల చేత, తన బోధకు ఆకర్షణ చేసుకొని దేవుడిచ్చిన వాక్య సత్యాన్ని వంకర చేయగలిగాడు. ఈవేళ సమాజంలో అదే జరుగుతుందా? అవునా? యేసుక్రీస్తు నామములో బాప్తిసం ఇచ్చిన ఒకటే, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం ఇచ్చిన రెండు ఒకటైతే ఇంత ప్రయాసపడి సువార్త చెప్పడం ఎందుకు? ఏమండి? రెండు ఒకటైతే ఆ సహోదరుడు అసత్యంలో ఉన్నాడు, నేను సత్యం చెప్పాలనే ఒక తాపత్రయం ఎందుకు? అర్థం చేసుకుంటున్నారా? ఎందుకంటే కొంతమంది భక్తి చూసినప్పుడు ఆ భక్తి విధానం మనకు బాగా నచ్చుతుంది. వీళ్ళు చాలా మంచిగా ఉన్నారు, చాలా దీనులు, దేవుని కోసం ఏదైనా చేయగలిగిన ఒక స్థితి వీళ్ళు కలిగి ఉన్నారు. దేవుని కొరకు ఆసక్తి ఉంది, దేవుని కొరకు చాలా త్యాగాలు చేసిన కుటుంబం. అప్పుడు మనకు అనిపించాలి అన్నీ బాగానే ఉన్నాయి కొర్నేలిలాగా, కానీ వీరికి ఒక కొదువు. అది వాళ్ళు సరి చేసుకుంటే మనవలే వారు కూడా పరిపూర్ణమైన సంపూర్ణమైన భక్తిలోకి వస్తారు. ఆ తృష్ణ మనకు ఉండాలి, ఆ ఆశ మనకు ఉండాలి. మనవలే ఏమండి వారు కూడా ఈ మార్గంలోకి వస్తే ఎంత బాగుండును అనే ఒక ఆశ మనకు కలిగి ఉంది. దేవునికి స్తోత్రం. ఆ స్టెఫను క్షమించండి, ఆ కొర్నేలి యొక్క సందర్భం మనం చూసినట్లయితే ఇప్పుడు అంతా సబబుగానే ఉంది, అన్నీ అర్థమైపోయాయి. ఇప్పుడు మనం బాప్తిసం పొందకుండా నీళ్ళకు ఆటంకం చేయగలిగిన వాడు ఎవడున్నాడు? అంతేనా? చదవమాట 10వ అధ్యాయము అపోస్తుల కార్యాలు. నలభై 45 నుంచి చదువు తల్లి. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సైతము కుమ్మరించబడుట చూచి విభ్రాంతి నొంది. ఏలయనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని గణపరచుచుండగా వినిరి. అందుకు పేతురు ఈ విధంగా చెప్పడం మొదలుపెట్టాడు, మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిస్మము పొందకుండా ఎవడైనను నీళ్లకు ఆటంకము చేయగలడా? అంటే మనమున్న స్థితి వీళ్ళు కూడా కలిగి ఉన్నారు. దేవుడికి భేదం లేదు, నాకు భేదం లేదని చెప్పడానికే దేవుడు ఆ చతుష్పాద జంతువులు ఉన్న ఒక వలను అక్కడికి ఆ పాత్రను పేతురు ముందుంచాడు. అప్పటి వరకు పేతురు బోధ అంతా వరకు యూదులకే, కానీ దేవుని యొక్క వాక్యం చెప్తే యూదుడని లేడు, గ్రీసు దేశస్థుడని లేడు, అన్యుడని లేడు. ఎందుకంటే అంతటా అందరూ మారు మనసు పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక ఆ దర్శనం యొక్క భావం పేతురు గ్రహించి ఎప్పుడైతే తన ప్రార్థన ముగించాడో అప్పుడే ఆయన కొరకు ఇద్దరు బయట అన్యుడు ఎదురు చూస్తా ఉన్నారు. ఒక అన్యుడు కౌరింపించాడు, భక్తిపరుడైన అన్యుడు. మేము స్టెఫను యొక్క క్షమించండి ఆ కొర్నేలి యొక్క శిష్యులం,
మీరు అక్కడికి రావాలని దేవదూత మా అయ్యగారితో చెప్పినప్పుడు మేము మిమ్మల్ని అడగడానికి వచ్చాం. అప్పటికే దేవదూత పేతురుతో చెప్పాడు, ఇదిగో నువ్వేమీ అభ్యంతర పడదు, నువ్వు వెళ్ళి అక్కడ వారికి బోధించు. అక్కడికి వెళ్ళేసరికి నీకే అర్థమవుతుంది ఆ కొర్నేలు చేస్తున్న భక్తి ఏంటో, ఆ కుటుంబం అంతా దేవుని ఎడల ఎలాంటి భయభక్తులు కలిగి ఉన్నారో, ఆ సంఘము, ఆ సంఘ క్రమము అన్నీ చూసిరా. వెళ్ళి పేతురు గారు వచ్చేసరికి అర్థమైంది, అక్కడ వాళ్ళకి ఏంటి సమస్య అర్థమైంది. మొత్తం బోధించాడు. 10వ అధ్యాయం 1 నుంచి 48 వచనాలు బోధించాడు. చివరిగా అంటున్నాడు, మీరంతా యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందాలని ఆజ్ఞాపించాడు. ఆ తర్వాత ఏం జరిగింది? తరువాత కొన్ని దినములు తమ యొద్ద ఉండుమని వారు అతనిని వేడుకున్నారు. ఎప్పుడైతే ఈ విషయాలన్నీ చెప్పాడో వాళ్ళకు కూడా వాక్యము గుచ్చుకుంది. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 38 చూసినట్లయితే వాక్యము చేత వాళ్ళు పొడవబడ్డారని రాయబడింది. వాక్యం చేత పొడవబడి అంటే వాక్యము ప్రతి వారిని గుచ్చుతుంది. ఆ గుచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే వెంటనే మనం మారాలి, లేకపోతే వాత వేయబడిన మనస్సాక్షి అయిపోతుంది. కనుక వాక్యం గద్దించినప్పుడే మనం సరి చేసుకోవాలి. చూసారా, ఇక్కడ ఏమన్నాడు చూడండి, 37వ వచనం 2వ అధ్యాయము అపోస్తలుల కార్యాలు. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, వాక్యం చేత హృదయంలో నొచ్చుకొనబడిన వారే, వాక్యం చేత పడవబడిన వారే ఇప్పుడు అంటున్నారు, అయ్యలారా ఇప్పుడు మేము ఏం చేయాలి? వాట్ షుడ్ వి డూ? మేమేం చేయాలి ఇప్పుడు? అప్పుడు పేతురు అంటున్నాడు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ ప్రతివాడు యేసుక్రీస్తు నామమున. ఇది మనం చేయాల్సింది, ఇది ప్రకటించాలి. మనం కొన్నేళ్ళు బాప్తిజం పొందాడా లేదా? 76. ఇప్పుడు దీనిని గమనించండి. అటు తరువాత నేను నడుచుకుంటూ వెళ్ళి నేను చెప్పేదను, బ్రదర్ బీలర్ ఇంకా మన సహోదరులందరూ మన తండ్రి అయిన దేవుని యొద్దకు వెళ్ళుదుము, ఒక చిన్న షికారుకు వెళ్ళి వద్దామని చెప్పేదను. వారు చిన్నపిల్లలకు, వీరు కొండలను ఎక్కువగా ఇష్టపడుతురు కదా, మీరు చిన్నవారిగా. అవును, ఆమేన్, మేము అలాగ చేశాం. కోట్ల కొలది మైళ్ళ దూరం గల ఆ నూతన ప్రపంచమందు వారు అచ్చట ఉన్నారు. ముందుకు వెళ్ళి మీరు వారితో తిరుగుదురు. సూర్యుడు ఉదయించుటకై ప్రతిదినము దీనిని నేను ఉదయించినట్లు చేయవలెను. వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను, వారు మనవి చేయుచుండగా నేను ఆలకించేదను. ఎవరన్నారు ఈ మాటలు? దేవుడు అంటున్నాడు, వారు మనవి చేయగా నేను ఆలకించేదను. యెషయా గ్రంథం 66. మరియు మీరు ఎరుగుదురా, అచ్చట నేను నడుచుకుంటూ వెళ్తాను. మనందరము అక్కడ 500 సంవత్సరాలు నడిచినా కానీ అది చిన్న ప్రయాణముగానే ఉంది. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయకముందు ఇంకా పైకి వెళ్దాం. నేను ఇందాక అది ఎందుకు ఎత్తుకున్నానంటే, పాపము ఒక సృష్టి కాదు కానీ వంకరతనమే పాపము. ఇప్పుడు సంఘం ఏం చేసిందో తెలుసా? సాతాను సంఘంలో దూరి, బోధకుల్లో దూరి, చాలాసార్లు మనం నేర్చుకుంటాం ఈ మాట. సాతానుడిగా వస్తే వాడిని ఎందుకు మనం వెల్కమ్ చేస్తాం? అందుకని తెల్లని వస్త్రాలు వేసుకుని వస్తాడు, పరిశుద్ధుడిగా వస్తాడు, వాడి నోటి నిండా వాక్యములతో వస్తాడు. బోధకుడిగా వచ్చి తన బోధ చేత దేవుని యొక్క వాక్య సత్యాన్ని వంకర చేస్తాడు. అది నేను చెప్పబోయే. ఇప్పుడు ఈవేళ సంఘ శాఖలన్నీ ఏం చేశాయి? యేసు ప్రభు ఇచ్చిన, తన నోటితో ఇచ్చిన వాక్యాన్ని సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మిన వారికి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో బాప్తిసం. నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించాను మీరు వారికి బోధించుడి అన్నాడా? అదే సంగతులు ఇప్పుడు శిష్యులు చేస్తున్నారు, ఎక్కడా మార్చలేదు. కానీ లోకానికి వాళ్ళు ఏదో మార్చినట్టుగా కనబడుతుంది. ఇంకా కొంతమంది అయితే అది ఒకటే ఇది ఒకటే అంటున్నారు. కానే కాదు. మధ్యాహ్నం ఒక సహోదరుడు వచ్చాడు, ఒక పాస్టర్ గారు అబ్బాయి, ఏదో పని మీద వచ్చాడు. వర్తమానం కావాలన్నాడు, అడిగాడు, చెప్పాను. గంటన్నర బాగా మాట్లాడాడు. విషయం అర్థమైపోయింది. హృదయం నిండా సంతోషంతో వెళ్ళిపోయాడు. ఏదో ఒక రోజు ప్రభు కార్యం చేస్తాడు. మన బాధ్యత అంతే. ఎంత పనున్నా ఒక అవకాశం దేవుడు ఇచ్చినప్పుడు ఖచ్చితంగా దాన్ని మనం వాడేసుకోవాలి. ఎందుకంటే దేవుడు మనకు అక్కడ ఏముంచాడో తెలుసా? ప్రతిఫలం ఉంచాడు.
దేవునికే మహిమ కలుగును. ఈవేళ ఎవరైనా వచ్చి ఒక 10,000 ఇచ్చినా నాకు అంత ఆనందం ఉండదేమో. ఆ సహోదరునికి యేసుక్రీస్తు నామం గురించి బోధించడం అనేది నా హృదయం అంతా ఆనంద పరవశం అయిపోయాను. దేవునికి ఏం మహిమ కలుగును. దేవుని చిత్తంలో ఉంటే వస్తాడు ఏదో రోజు. కనుక లోకాన్ని ఏం పీడిస్తుందంటే వంకరతనం పీడిస్తుంది. ఆ వంకరతనమే పాపమని వాక్యం చెప్తారు. ఎవరు చేశారు వంకరే? సాతానుడు సంఘంలో దూరి సేవకుల ద్వారా దాన్ని వంకర చేశాడు. ఎవరిని వాడుకున్నాడు? ఆదిలో సంఘాన్నే, స్త్రీని వాడుకున్నాడు. స్త్రీని వాడుకుని ఆదాముకు బోధించేటట్టు చేశాడు. మీకు అర్థమైందా? అది ఇప్పుడు ఇక్కడికి వెళ్దాం. 79 మీరు ఎరుగుదరా, అచ్చట నేను నడుచుకుంటూ వెళ్తున్నాను. మనందరం అక్కడ 500 సంవత్సరాలు నడిచిన, ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 500 సంవత్సరాలు నువ్వు నడిచిన ఎన్ని రోజుల కింద ఉంటుందంటే చిన్న ప్రయాణం. పక్కింటికి వెళ్ళినట్టు ఉంటుంది, పిన్ని గారింటికి వెళ్ళినట్టు ఉంటుందండి. ఎక్కడా మిలియన్ మైళ్ళు అయినా సరే ఏమీ అనిపించదు. అంటే అలసట ఉంటుంది అక్కడ. ఇది పిచ్చివారి మాట వలె ఉండును, కానీ సత్యం అది. చూడండి, ఇది సత్యము. ఎందుకనగా అక్కడ కాలము లేదు. కాలానికి నిత్యత్వానికి ఒక భేదాన్ని ఇక్కడ ప్రవక్త చెప్తున్నాడు. పూర్వం ఎంత దూరమైనా భుజాన్ని ఎట్టుకుని ఆ మోకాళ్ళు బాడిలో మోసుకెళ్ళేవారు సమాధి పెట్టింది. ఈవేళ కాలం వరకు కూడా మోసుకొచ్చే ఓపికలు మనకు లేవు. రెడీగా ఉన్నది అంబులెన్స్. కానీ నిత్యత్వంలో అలసట ఉండదు. చదువు తల్లి. ఎందుకనగా అక్కడ కాలము లేదు, అది నిత్యత్వం. అచ్చట నేను నడుచుకుంటూ వెళ్ళుచున్నప్పుడు ఎవరిని నేను సంధించదనో తెలుసా? అక్కడ ఎవరు నేను కలుసుకుంటానో తెలుసా అంటున్నాడు అనమాట. జార్జి బ్రూస్ సోదరి నిన్ను చూసి చాలా కాలం అయింది. అందులో అక్కడ అలాగే వెళ్తున్నప్పుడు ఏం కనబడతాయి? కాలనీలు ఉంటాయి. ఒక్కొక్క కాలనీలో ఒక్కొక్కరు కనబడతారు. అయ్యా మిమ్మల్ని చూసి చాలా సంవత్సరాలు అయింది అంటాడండి. హల్లెలూయా. వాక్యం ఆనందించండి. ఎప్పుడు ఉన్నట్లుగానే మీరుందరూ గమనించారా? ఆమె వయసు 10 మిలియన్ల సంవత్సరాలు కావచ్చు. ఇప్పుడు అబ్రహాం వయసు ఎంత నా చెప్పలేం. అంత అయినప్పటికీ మనం అక్కడ ఆయన గుర్తుపడతాం. అవునా? యేసుప్రభు వారు ఎక్కడికి వెళ్ళారు? చనిపోయిన తర్వాత వెతుక్కుంటూ వెళ్ళలేదు అబ్రహాముని? వెళ్ళాడా లేదా? యోబుని వెతుక్కుంటూ వెళ్ళాడా? మనం కూడా అదే చేస్తాం. ప్రవక్త అంటున్నాడు, నేను వెళ్ళగానే అబ్రహాం గురించి నా ప్రసంగాల నిండా ఆయన వాడుకున్నాను, పౌలుని మాట్లాడితే వాడుకున్నాను. ఇప్పుడు ఆ పౌలు ఎక్కడ లేదు నేను చూడాలని, ఆయన ఏ కాలనీలో ఏ నెంబర్లో ఉన్నాడు అని చెప్పి. దేవునికి మహిమ కలుగుతుంది. చదువు తల్లి. ఆమె వయసు 10 మిలియన్ సంవత్సరాలు కావచ్చును, కానీ యవ్వనముగా ఉండును. ఆమె ఏదో ఒక దాని యొక్క వీపును నిమురుచు ఉన్నది. నేను అదేమిటని చూడగా అది చిరుత పులి. ఇది ఎక్కడుంది? ఏదేన్లో ఆదాము పులిని నిమిరాడు. రమ్మంటే వచ్చింది, పడుకోమంటే పడుకుంది. మళ్ళీ దీన్ని మనం ఎక్కడ చూడగలమంటే నిత్య జీవం. ఎందుకంటే అక్కడ హాని అనేది ఉండదు, శాపం అనేది ఉండదు, పాపం అనేది ఉండదు. నిత్యత్వం యొక్క భేదం ఏంటో మనం గమనించామా? అక్కడ ఆకలి ఉండదు, దాహం ఉండదు, బాధ ఉండదు, కష్టం ఉండదు, శ్రమ ఉండదు, అప్పులు ఉండవు, వేధింపులు ఉండవు. తోడుకోలు వేధింపులు ఉండవు, అత్తగారి వేధింపులు ఉండవు, భర్త వేధింపులు ఉండవు, ఇరుగు పొరుగు వారి వేధింపులు ఉండవు, ఎలాంటి వేధింపులు ఉండవు ప్రియులారా. అదే నిత్యత్వం. తర్వాత చదువుతాను. ఈ ఉదయం అయిపోయింది, అది నిన్న. ఈ రోజు బయలుదేరాడు మళ్ళీ. హాయ్ చిరుతుపులి, ఎలా ఉన్నావు అంటున్నాడు. అక్కడ ఎలా ఉన్నావు నేను అడుగుతును. పిల్లి వలే మేం అంటదంట, అంటే బాగానే ఉన్నానని. ఒక పెద్ద పుష్పములు చుట్టూ ఉన్న స్థలమందు సహోదరులతో నేను మాట్లాడుచున్నా. స్త్రీలకు ఏమి ఇష్టం? ఆ పువ్వులతో ఆడుకుంటారు ఆ తోటలో, ఆ మహిమకరమగు ప్రాంతములో. ఆ పుష్పములు చూసుకుంటూ 500 సంవత్సరములు అత్తటే ఉంది.
ఆలకించుటకు అది పిచ్చితనముగా ఉండవచ్చు, కానీ అది సత్యము, అది ఖచ్చితముగా వాస్తవము, అది ఆ విధముగానే ఉండాలనేది దేవుని ఉద్దేశమైనది. దేవుని మొదటి ఉద్దేశం ఇది. కానీ తిరిగి మళ్ళీ సంఘాన్ని ఆ స్థితికి తీసుకురావడానికి ఎంత ఏర్పాటు ఆయన చేయాల్సి వచ్చింది. మనము శరీర మార్పు చెందాలి, ఆయన సన్నిధికి చేరుకోవాలి, అప్పుడు జరిగే విషయాలు ఇవి. మంచిది. జార్జియా సోదరి, అన్ని స్త్రీల పేర్లు ఇవి. జార్జియా సోదరి, నీకు దీవెన, ఏ హాని కలగదు. సాయంకాల సమయంలో మేము కొండపై భాగమునకు వెళ్ళి, ఓ తండ్రి దేవా, ఒకప్పుడు నేను నశించి తిని, ఒకప్పుడు నేను పాపపు భూమిలో ఉంటిని, తండ్రి దేవా నీవు నన్ను రక్షించితివి. దానిని వివరించుటకు ప్రయత్నించి వారు పిచ్చివారుగా కనపడు. ఓ దేవుని ప్రేమను పాటలోని చివరి వచనమును రచించిన ఆ వ్యక్తి దానిని పిచ్చాసుపత్రిలో నుండి దాన్ని రాశాను. దేవుని యొక్క ప్రేమను అతను వ్యక్తపరచుటకు ప్రయత్నించాను. ఆయన పాపులను రక్షించుటకు వంగెను. ఏ విధముగా నిలబడ్డాడో మరియు దానిని ఏ విధముగా చేశానో ఆయన ప్రేమ నిన్ను నన్ను రక్షించుటకు దిగి వచ్చాను. ఆరాధన గురించి మాట్లాడిన దేవదూతలకు దాని గురించి ఏమీ తెలియదు. ఆరాధన, ఒక దేవదూత అతడు నిలబడి తన రెక్కలను కొట్టుకుంటూ హల్లెలూయా హల్లెలూయా అని స్తుతించుటే ఎరుగును. కానీ ఓ కనికరం, నేను నశించిపోతిని కానీ కనుగొనబడితిని, నేను మృతుడనైతిని కానీ తిరిగి జీవించుచున్నాను అని ఎరిగినప్పుడు, ఓ దేవా నేను పాపినై జిగటమన్నై పెంట కుప్పలో ఉన్నానని దీనిని తలంచినప్పుడు ఆరాధించదను. హల్లెలూయా. దేవదూతలకు ఏం తెలుసా? ఆరాధించడం తెలుసు. ఒక ప్రాంప్ట్ ఇస్తే ఏమంటే, ఒక ప్రాంప్ట్ ఇస్తే ఇంకా అదే ఆగుతుంది. ఇంకా అలాగా దేవదూతలు కూడా రోబో టైప్. వాళ్ళ దేవుని స్తుతించడమే తెలుసు, వేరేది వాళ్ళకి తెలియదు. కానీ దేవుడు సృష్టించిన రెండవ ఈ యొక్క మానవ జాతి ఉంది చూసారా, ఈ మానవునికి ఒకటి తెలుసు, ఏంటంటే మనం ఎక్కడి నుంచి వచ్చాము. అదే అంటున్నాడు చూడండి, నేను నశించిపోతుని కనుగొనబడి తిని, నశించిపోయిన గొర్రెను నేను, నన్ను వెదకి రక్షించడానికి దేవుడి లోకానికి వచ్చాడు. నేను మృతుడనైతిని, నేను లోకంలో చచ్చిపోయాను కానీ తిరిగి జీవించుచున్నాను క్రీస్తులో అని నేను ఎరిగినప్పుడు, ఓ దేవా నేను పాపినై జిగటమన్ను పెంట కుప్పలో ఉన్నాను అని దీనిని తలంచినప్పుడు ఆరాధించాను. సహోదరి సహోదరులారా, ఆరాధించకుండా ఉండగలమా? ఇది మనకు అర్థమైనప్పుడు. ఏ స్థితిలో ఉన్న వాళ్ళని ఏ స్థితిలో దేవుడు నిలబెట్టాడు, ఇందుని బట్టి మనం ఎల్లప్పుడు హృదయంలో నుంచి ఆరాధన. ఏమండి, హృదయంలో నుంచి ఆరాధన. మీకు చెప్పాలంటే ఇవి ఈ మధ్య రాజమండ్రి వైపు కూడా వచ్చేసాయి రోబోలు. హోటల్లో సర్వర్లు దొరక్క మిషన్లో రోబోకి దాన్ని ఇచ్చేస్తే టేబుల్ నెంబర్ 6 అంట్లకి అక్కడ మనం డేటా ఇచ్చేస్తే చాలు, ఈ టిఫిన్లు అట్టుకెళ్ళి టేబుల్ నెంబర్ 6 దగ్గర ఆగిపోతున్నాయి. ఏంటయ్యి మనమే తీసుకుని తినాలి. కానీ అదే ఒక సర్వ్ చేసిన వాడైతే, సార్ ఇదిగో సాంబార్ కావాలా, చట్నీ తెమ్మంటారా, ఆ రోబోకి వీడికి ఎంత తేడా ఉంది? ఆరాధించే వారిలో కూడా అదే తేడా భేదం చెప్తున్నాడు ప్రవక్త. ఆ దేవదూతలు అలాగే ఆరాధిస్తున్నాయి, ఒక ప్రాంప్ట్. కానీ మనం అలా కాదు, నేను నశించిపోయి నన్ను వెదకి రక్షించి ఆయన మళ్ళీ తిరిగి మంచి స్థానంలో నిలబెట్టినందుకు దేవా నీకు స్తోత్రాలని ఈ విధంగా ఆరాధించే ఆరాధనలో ఉన్న మాధుర్యం దేవునికి స్తోత్రం. దీనిని తలంచినప్పుడు నేను ఆరాధించదు. నీకివ్వబడు శ్రేష్టమగు జీవితము ఇక్కడున్నది. మీరు ఎప్పుడైనా కాల్గేట్ మురికి నీటి యొద్దకు వెళ్ళితిరా? అంతకంటే కంపు కొట్టు చోటును నేను ఎన్నడూ చూడలేదు. అక్కడ కాల్గేట్ అనే కాలం ఉందంట. మనకు మూసీ నది ఉంది కదా హైదరాబాద్లో, మూసీ నది మీదుగా బస్సు వెళ్తుంటే ముక్కు మూసుకొని అవడం ఉంటాడా? అక్కడ నిలబడినోడు కాదు, అసలు బస్సు మీద వెళ్ళినప్పుడే 2 నిమిషాలు, అది దాటి వెళ్ళినప్పుడే మనం ఉండలేము. భయంకరమైన వాసన. అదే కాల్గేట్ మురికి లాంటిది అనుకుందాం. మరి అంతకంటే కంపు కొట్టి చోటు నేను ఇంకెక్కడా చూడలేదు. ఆ పొగను పీల్చినచో నాకు జబ్బు వచ్చును, ఆ పొగను నీవు పీల్చినచో నీ కడుపు ఆముదము త్రాగిన తరువాత అచ్చినట్లుగా ఉండును. బహుగా నీవు జబ్బు పడేదవు,
ఎలుకలు నీ మీదకి పాకి నిన్ను పీక్కొని తిన్నట్లుగా ఉండును. నీవు శక్తి లేకపడి ఉంటివి. అలాంటి జీవితంలో నీ ఉండగా ఎవరో వచ్చి నిన్ను పైకి లేపి 18 ఏండ్ల బాలునిగా మార్చి నిండైన ఆరోగ్యం అనే కొండ మీద కూర్చుండబెట్టాను. ఆరోగ్యకరమగు వాతావరణం, మంచి గాలి, చల్లని మంచి నీరు నీకు దొరికాను. నీవు ఎన్నడైనా తిరిగి ఆ బురదలోనికి వెళ్ళకూడదువా? లేదు సోదరుడా, ఎన్నడూ నీవు తిరిగి ఆ కంపుకు వెళ్ళవు. ఒకప్పుడు మనం ఎక్కడున్నా ఆ కంపులోనే ఉన్నాం. అదే మనకి శ్రేష్టకరమగు పరిస్థితి. దేవుడు దాని నుండి విడిపించి మనలో మనం నేర్చుకున్నాం కదా, ఎన్నడూ ఎరిగాను. ఇశ్రాయేలు ప్రజలు ఎన్నడూ ఎరిగిన మన్నాతో వాళ్ళు తృప్తిపరిచారు. అవునా? ఇంకా ఏమంటున్నాడంటే శ్రేష్టమైన గోధుమలతో తేనెతో నిన్ను తృప్తిపరుస్తారని ద్వితీయోపదేశకాండంలో ఆయన వాగ్దానం ఇస్తారు. ఒకప్పుడు మురికి జీవితమేనా? ఆలోచించుకుంటేనే భయంకరం కదా. కానీ ఈవేళ దేవుడు ఒక మహిమకరమగు స్థానంలో అదే మహిమపరుస్తానన్న వాగ్దానం. నిన్ను పిలిచిన దేవుడు ఆ వదిలేయడు. నిన్ను స్థిరపరిచి ఆయన నీకు మహిమకరమగు స్థానాన్ని ఇస్తాడు. దానికి ఎవరో కాదు కానీ యోసేపే ఉదాహరణ. ఆ గోతిలో ఉన్నవాడు దోమలు కొట్టి చీకటి, ఆహారం లేక ఆకలితో అలమటించి ఆ 3వ రోజున ఎవరో వస్తుంటే వారికి అన్నేశారు. చూసారా? కనుక ఇప్పుడు రాజసింహాసనం మీద కూర్చుని యోసేపు అవి తలంచుకుంటాడు. ఎక్కడి నుంచి వచ్చాను నేను? గోతుల నుండి వచ్చిన నన్ను దేవుడు అంచెలంచెలుగా పొతిఫర్ ఇంటికి, అక్కడి నుంచి జైలుకి, జైలు నుంచి సింహాసనం మీద దేవుని యొక్క ఆశీర్వాదం. కనుక మన బ్రతుకు నిండా దేవుని పట్ల కృతజ్ఞత ఉండాలి. కనుక ఒకప్పుడు మనము ఏ స్థితిలో ఉన్నామో ఇప్పుడు ప్రభు మనం ఏ స్థితిలో ఉంచాడో అందుని బట్టి బ్రతుకు కాలం అంతా ఆయనకు కృతజ్ఞతగా ఉండి ఆయనను ఆరాధించి ఈ మాటలు ప్రభు మన హృదయాల్లో ఆశీర్వదించి ఫలింపచేయును గాక. ప్రార్థిద్దాం. అనేకమైన ప్రార్థన విన్నపాలు మన మధ్యలో ఉన్నాయి. నేను ప్రేమించుచున్నాను నా ప్రభువును, ఎందుకనగా ఆయనే మొదటిగా నన్ను ప్రేమించెను. ఎందుకనగా ఆయనే మొదటిగా నన్ను ప్రేమించెను. నా రక్షణను కొనేను ఆ కల్వరి వృక్షముపైనే. నా రక్షణను కొనేను ఆ కల్వరి వృక్షముపైనే. నేను ప్రేమించుచున్నాను నా ప్రభువును, ఎందుకనగా ఆయనే మొదటిగా నన్ను ప్రేమించెను. ఎందుకనగా ఆయనే మొదటిగా నన్ను ప్రేమించెను. ప్రతివారు విశ్వాసంతో ప్రభు వైపు చూడండి. పరమ తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి, నీ జీవం గల నామమునకు స్తోత్రములు. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి ప్రభువైన యేసు, నీ బంగారు పాదములకి వందనాలు. ఈ రాత్రి మీరు మాతో మాట్లాడిన విధానం కొరకు వందనాలు. అప్పుడే పుట్టిన బిడ్డ తనకు తెలుసు పాలు ఎక్కడ దొరుకుతాయో. అప్పుడే పుట్టిన దూడపిల్ల కూడా తనకు తానుగానే లేచి నిలబడి తల్లి పొదుగు యొద్దకు పరిగెత్తుకుని పోయి తన పాలును అది స్వీకరిస్తుంది. ఎంతో అద్భుతకరమైన విషయాలు మీరు మాకు బోధిస్తూ ఉన్నారు. అవును నాయన, ఈ యొక్క శిథిలమైపోయిన గుడారములో మేము ఉండగా ఈ బ్రతుకంత అంధకారమైన బ్రతుకే నాయన. మేము ఏం చేస్తున్నామో ఎక్కడికి వెళ్తున్నామో తెలియని స్థితిలో మేము ఉంటాం. కానీ ఈ గుడారము శిథిలమైపోయినప్పుడు
మాకొక గుడారాన్ని మళ్ళా మీరు ఏర్పాటు చేసి ఉంచారు. అది మహిమకరమగు స్థలము, ప్రవేశించేటువంటి ఆ యొక్క ఆధిక్యత ఆ శరీరంతోనే సాధ్యమవుతుంది. ప్రభువా, ఆ శరీరంలో మేము ఉన్నప్పుడు వాక్యం ఎక్కడ దొరుకుతుందో మాకు తెలుసు. వాక్యం మేము పోషించబడే ఆహారం ఎక్కడ దొరుకుతుందో మాకు తెలుసు కనుక మాకు మేముగా వెళ్ళి ఆ వాక్యాన్ని మాకు మేముగా తవ్వి తీసుకోవాలి ప్రభు. అదే పక్షిరాజు యొక్క గుణ లక్షణం. పక్షిరాజుకి ఎవరు చెప్పనక్కర్లేదు. అది ఆకలితో ఉన్నది కదా, ఆహారం ఇద్దామని ఎవరు తలంచకూడదు. ఎందుకంటే ఒకవేళ ఇచ్చిన అది తీసుకోదు. ఎందుకంటే తన ఆహారమును తానే సంపాదించుకోవాలి, తనే భక్షించాలి, తనే ఉడికి రక్తాన్ని తాగాలి. అది పక్షిరాజు యొక్క ఆహారం అయి ఉన్నది. రక్తము మాంసమే దాని ఆహారం అయి ఉన్నది. ఇదిగో ఈ శిథిలమైపోయి గుడారంలో ఉన్నప్పుడు మేము లోక సంబంధమైన ఆహారం తింటాం, కానీ ఆత్మ సంబంధమైన శరీరంలో మేము ప్రవేశించాలంటే ఆత్మీయ సంబంధమైన మాకు ఆహారం నువ్వు దాచిచ్చావు నాయన. అదే ఈ కాలమునకు ఇవ్వబడిన వర్తమానము, అది పలకబడిన మాట అయ్యున్నది ప్రభు. దాన్ని ఎవరు చెప్పక్కర్లేదు ప్రభువా. మేము నీ ఏర్పాటులో ఉంటే, అనాదికాల సంకల్పంలోనే నీ చేత మేము ఏర్పరచబడిన వారమైతే ఆటోమేటిక్ గా దాని ఎద్దకు మేము పరిగెత్తుకుపోతాం. దానిలో ఉన్న జీవాన్ని మేము లాక్కుంటాం, మేము పోషించబడతాం, మేము తృప్తిపరచబడతాం. మీరు ఇచ్చిన మాటల కొరకు వందనాలు. ఈ రాత్రి కాలం మంది సంఘం ఒకసారి దృష్టీకరించాలి. ఇదిగో సంఘంలో అనేక మంది ప్రార్థన విజ్ఞాపనలు ఉన్నాయి. సంఘంలో బిడ్డలు ప్రభువా కుచించుకుపోతా ఉన్నారు. శ్రమల చేత, బాధల చేత, ఇక్కట్ల చేత, ఇబ్బందుల చేత, సమస్యల చేత తట్టుకోలేని స్థితిగతుల్లో జీవిస్తూ ఉన్నారు. శాపాలు పెట్టేటువంటి ఈ యొక్క కుతంత్రాలన్నిటినీ కూడా జయించి తట్టుకుని నిలబడే ఓపికను సంఘానికి దయచేయమని వేడుకుంటున్నాను. ప్రార్థన పరిస్థితులను మారుస్తుందని తెలిసినా కూడా ప్రార్థించలేని స్థితిగతులు మా కుటుంబాల్లో ఉన్నాయి ప్రభువా. మమ్మల్ని మనసారా మన్నించమని కోరుకుంటున్నాను. ఏ వ్యక్తి జీవితంలో అయితే ప్రార్థన ఉంటుందో ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది ఖచ్చితంగా. నీ మాట తప్పిపోని మాట నాయన. అనేక విధాలుగా మీరు మాతో మాట్లాడుతున్నారు. ప్రార్థన పరిస్థితులను మార్చండి. అవును, మాకు జయమిచ్చేది మా ప్రార్థనే, వాక్యమే. అది రెండు కలిగి జీవించడానికి మీరు మా కృపను గ్రహించండి. ఇదిగో సోదరుడు కొండబాబు కొరకు ప్రార్థిస్తున్నాను. ఇదిగో బలహీనుడై ఉన్నాడు, బలపరచండి నాయన. ఇదిగో ఇచ్చిన ఆరోగ్యం కొరకు వందనాలు. రేపు మంగళవారం ప్రభువా బిడ్డ మరి ఆపరేషన్ వెళుతున్నాడు. ఈరోజు ఆసుపత్రిలో జాయిన్ అయ్యి ఉన్నాడు. కొన్ని టెస్టుల తర్వాత బిడ్డకి ఆపరేషన్ చేయబోతూ ఉన్నాడు. నీ ప్రత్యేకమైన కృపను బిడ్డ పట్ల విస్తరింపచేయండి. నీ కనికరాన్ని ఉంచండి. బిడ్డ పాపదోషాలన్నిటినీ క్షమించండి. ఎవరి పాపదోషములు బిడ్డ మీద ఏలుబడి చేయకుండా నీ శుద్ధ రక్తం చేత ప్రోక్షించి ఒక నూతన జీవిగా బయటకు రావడానికి మీరు సహాయం దయచేయండి. కొత్త జీవితం జీవించడానికి, ఆ శ్వాస జీవితాన్ని నీకు సమర్పించుకొని నీ కొరకు బ్రతకడానికి మీరు సహాయం దయచేయండి. తగిన ఆర్థిక సహాయాన్ని కూడా మీరు సమకూర్చి అవన్నీ సంపూర్తి కాబడటానికి సహాయం దయచేయండి. స్వస్థ చిత్తుడై నీ సన్నిధికి రావడానికి, నీ సంఘంలో తన దేహాన్ని కనపరుచుకొని నేను స్తుతించడానికి ఒక అవకాశాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రార్థనలకి ప్రతిఫలం దయచేయండి. అలాగనే తండ్రి, సరిగో స్వాతి అనే అమ్మాయి ప్రార్థన సహాయం కోరినది. ఆ బిడ్డ కూడా ఆపరేషన్ చేయవలసినది. ఆర్థిక సహాయం కొరకు మరి ఎదురు చూస్తూ ఉండగా ఆ యొక్క ఆర్థిక సహాయం కూడా దొరికి ఆ బిడ్డ స్వస్థపడినాక మీరు సహాయం దయచేయండి. సంఘముగా ఏకీభవించి అడుగుచున్నాము. ఇద్దరు ఏకీభవించి దేన్ని అడుగుతారు, పరలోకం దాన్ని ఇస్తానన్నా. ఇదిగో సంఘముగా ఏకీభవించి బిడ్డ కొరకు అడుగుచున్నాము ఆయన. కార్యం చేసే బిడ్డ పట్ల విశ్వాసాన్ని, నమ్మకాన్ని కలిగించండి. అలాగే ఇదిగో మోక విజయ్ కుమార్ కొరకు ప్రార్థిస్తున్నాను. ఎక్కడో సుదూరమైన ప్రాంతంలో ఉన్నప్పటికీ నీ వాక్యాలు వింటూ దేవా వర్తమానం ద్వారా బలపడుతూ ప్రభువా తన విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఇదిగో కొన్ని సమస్యల వల్ల తండ్రి ఉద్యోగంలో పోగొట్టుకొని మరి మళ్ళా స్వస్థానానికి వచ్చి ఉన్నాడు. ఆ కంపెనీ నుండి రావాల్సిన డబ్బులు రావాలని ప్రార్థించమని కోరి ఉంటుండగా ఆ బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. కష్టార్జితం తన చేతికి అందడానికి మీరు సహాయం దయచేసి ఆ బిడ్డ విశ్వాసాన్ని గుర్తించండి. తన తల్లిని, తన సోదరులు, వారి కుటుంబాలు మీరు ఆశీర్వదించమని వేడుకుంటున్నాను. అలాగే మణికుమారిని బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. తనకి మంచి ఆరోగ్యం దయచేయండి. కుటుంబంలో శోధన తొలగించండి. గన్నవరంలో ఉన్న ముఖేష్ తన తల్లి, తండ్రిని, తన సోదరిని మీరు కనికరించండి. వారి పట్ల కూడా నీ మంచి కార్యం చేయండి. అనారోగ్యంగా ఉన్న వారిని ముట్టి స్వస్థపరిచి ఆరోగ్యం ప్రసాదించండి. నిన్ను నమ్మిన వారిని సిగ్గుపరిచే దేవుడవు కాదు నాయన. సహాయం చేయమని వేడుకొంచున్నాను. ముఖేష్ గాయమును కూడా మీరు స్వస్థపరచమని వేడుకొంచున్నాను. అలాగే ఇదిగో శ్రీలక్ష్మి కొరకు ప్రార్థిస్తున్నాను ఆయన. ఇది ఆసుపత్రి నుండి మరి ఇంటికి వెళ్ళిందని విన్నాం.
ఆ బిడ్డను కనికరించి స్వస్థపరచండి. ఆ బిడ్డకి మంచి ఆరోగ్యం దయచేయండి. ఇంకా భర్త కుటుంబానికి కూడా నీ రక్షణ దయచేయండి. అలాగే ప్రభా సోదరి గిరిజ కొరకు ప్రార్థిస్తున్నాను ఆయన. ఆ బిడ్డ చేయి లాగుతూ ఉంటుంది అన్నాను. మరి ఎందు నిమిత్తం ఆ బాధ బిడ్డ కొన్నదో మాకు తెలియదు, కానీ గాయం చేయవాడు కట్టువాడు నీవే నాయన. ఆ బాధను మీరు తీసివేయగల సమర్థుడెవరు ఆయన. స్వస్థపరచండి, ఆరోగ్యము దయచేయండి. కడుపు దేహంలో ఉన్నటువంటి ఆ రుగ్మత అంతటిని తొలగించి, ఒకవేళ గ్యాస్ అయితే ప్రభా గ్యాస్ను క్రమపరచండి. దేవా దేహమును ముట్టండి, ఆరోగ్యం ప్రసాదించమని వేడుకొంచున్నాను. తన కుటుంబాన్ని కూడా మీరు కనికరించి కాపాడమని వేడుకొంచున్నాను. అలాగే ప్రభా రత్నకుమారి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆ బిడ్డను కూడా మీరు కనికరించమని వేడుకొంచున్నాను. దేవా ప్రతి వారిని నీ సన్నిధికి తీసుకొస్తా ఉన్నాను. ఇక్కడ ప్రార్థన దేవాలో అడిగిన వారే కాదు, కానీ ఇంకా చాలా మంది ఉన్నారు ప్రభు. వారందరి కొరకు నీ కృపను విస్తరింపచేసి ఏ ఏ విషయాల పట్ల నీ సహాయం కొరకు ఎదురు చూస్తున్నారు, అందరి పట్ల నీ అద్భుత కార్యములు చేయమని వేడుకొంచున్నాను. మీరే కనికరించమని వేడుకొంచున్నాను. దేవా ఇదిగో విదేశంలో ఎంతో కష్టపడి మరి స్వదేశం వచ్చింది ప్రభువ. స్వదేశం వచ్చిన మళ్ళీ కష్టమును దేవా శోధిస్తా ఉంది. యాంజియోగ్రామ్ చేయాలన్నారు ప్రభువ, మరి చేశారు లేదు మాకు తెలియదు, ఆసుపత్రిలో పడి ఉన్నది. ఆ బిడ్డను కనికరించి ఇదిగో ప్రార్థన సహాయం కోరిన బిడ్డను మీరే స్వస్థపరిచి ఆ బిడ్డ పట్ల నిశ్చితమేమై ఉన్నదో దాన్ని జరిగించండి. దేవా నిజమైన మారు మనసు ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని వేడుకుంటున్నాం. నీ ఉపకారాలు పొందడమే కాదు, నీ స్వస్థతలు ఆశీర్వాదాలు పొందడమే కాదు, కానీ తన జీవితాలను మీకు సమర్పించుకొని ప్రతి వారు కూడా నీ కొరకు జీవించి భాగ్యం దయచేయండి. ప్రాముఖ్యంగా ఇదిగో మనీష్ అజయ్ కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాను. ఆ కుటుంబంలో ఉన్న శోధన ఎరిగిన దేవుడు నాయన. దేవా ఎందు నిమిత్తం శోధించబడుతున్నారో మాకు తెలియదు, కానీ సమస్య ఎక్కడ ఉన్నదో మీరు పరిష్కారం ఇవ్వండి, సమస్యలను తీసివేయండి. దేవా శోధనను తప్పించేవాడు నీవే నాయన. కష్టకాలం మంది వారి యెహోవాకు మొర్రపెట్టినప్పుడు వారి ఆపదల్లో నుండి ఆయన విడిపించడాన్ని యొక్క వాక్యంలో మేము చదువుకుంటున్న రీతిగా వారి ప్రార్థన ఆలకించి సంఘం యొక్క మనవ ఆలకించి వారి కష్టాల నుండి విడిపించండి. ఇదిగో రోగముల చేత బాధింపబడుచున్న బిడ్డలు మీరు స్వస్థపరచండి. వారి బలహీనత నుండి విడిపించి, జ్వరము నుండి విడిపించి స్వస్థత దయచేయండి. అలాగే చిట్టం కొరకు ప్రార్థిస్తున్నాను, తన మోకాళ్ళ నొప్పులు కూడా తీసివేయండి. దేవ అందరికీ కూడా నువ్వు ధారాళంగా ఇచ్చే దేవుడు, కనికరించి విశ్వాసం బట్టి నువ్వు కార్యం చేస్తావు. కాబట్టి యెహోవా నా కార్యములు స్వస్థపరచు దేవుడు అని నమ్మి ప్రతి ఒక్కరూ విజయాలు సాధించుకునే భాగ్యం దయచేయండి. సంఘంలో నువ్వు చేస్తున్న అద్భుతాలను బట్టి, శ్రేష్టకరమైన కార్యాలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకోరండి, అవివాహితులను జ్ఞాపకం చేసుకోరండి, యవనస్తులను జ్ఞాపకం చేసుకోరండి. భయంకరమైన స్థితిగతుల్లో మీరు జీవిస్తూ ఉండగా సాతానుడు ఎవరిని లోకంలోకి లాగివేయకుండా అందరి పట్ల నీ ప్రత్యేకమైన కృపను విస్తరింపు చేయండి. సోదరి రూపకిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి కొందలాలు, ఈ రోజు మరి దేవుని సన్నిధిలో కనబడడానికి ఇచ్చిన కృపను బట్టి కొందలాలు, ఇంకా పరిపూర్ణంగా స్వస్థపరిచి ఆ గాయమును మీరే పిండి దేవ ఆరోగ్యం ప్రసాదించండి. ఆ షుగర్ను కూడా కంట్రోల్లో ఉండేటకు మీరు సహాయం దయచి కుటుంబం అంతా కూడా నిన్ను వెంబడించే కుటుంబం మీరే ఆశీర్వదించండి. సంఘంలో ఉన్న ప్రతి బిడ్డను ఇదిగో చేతులు పట్టుకుని ఇక్కడ గొలుసులో నిలబడిన ప్రతి వ్యక్తిని కూడా పేరు పేరున దీవించి వారి కుటుంబాల్లోని ఆశీర్వాదాన్ని దయచేయండి. మీ సమృద్ధిని అనుగ్రహించండి. ఈ దీన సంఘాన్ని ఎలా నడిపించాలో నాకు కూడా నీ జ్ఞానం ఇచ్చి దేవ ఈ సంఘం అంతకంతకు అభివృద్ధి పరిచి దావీదును అంతకంతకు హెచ్చించిన దేవుడా మమ్మల్ని మహిమకరమగు స్థితిలో ఉంచమని వేడుకొంచున్నాను. నీకు నమ్మకమైన జీవితంలో మీరు జీవించిన కృప చూపించమని వేడుకొంచున్నాను. ప్రతి చోట నీకు సాక్షిగా ఉండేటకు సహాయం దయచేయండి. అవకాశం దొరికినప్పుడల్లా నీ నామమును ప్రకటించు వారిగా ఉండుటకు మీరు మా కృపనిచ్చేవారని వేడుకొంచున్నాను. సేవ నిమిత్తం ఉన్న ప్రతి అవసరతను తీర్చండి. సంఘంలో ఉన్న లోటుపాట్లన్నీ తీర్చండి. సేవలో ఉన్న సమస్యలన్నిటినీ కూడా మీరే పరిష్కారం ఇచ్చి మాకు విజయం ఇవ్వండి. యుద్ధం యెహోవాది అన్నావు, మా పక్షముగా యుద్ధవాడు నీవన్నావు. మందిరం విషయంలో ఉన్న వివాదాన్ని కూడా మీరే పరిష్కరించి మాకు సహాయం దయచేయండి. అన్ని విధాలుగా మీరే మహిమాఘనత ప్రభావం పొందండి. ఇంతవరకు ఈ కార్యాన్ని ఇలా జరిగించినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు. తిరిగి మళ్ళీ మా కుటుంబం మా గృహాలకు మేము వెళుతూ ఉండగా నీ కృపాక్షేమం వెళ్ళి మా వంటి పంపించండి. తిరిగి రేపటి దినమందు నీ పునరుత్థానపు ఆరాధనలు మేమందరం కూడుకుని నీ నామమును ఘనపరిచి స్తుతించి మహింపరిచి భాగ్యం మాకు దయచేయండి. అంతవరకు నీ కృపా సమాధానములే మా వెంట పంపమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములు ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు ప్రేమయు సమాధానము ఐక్యత ఆశీర్వాదము ఆనందం అభివృద్ధి ఈ దీన చిన్న సంఘం మీద ఆయన ఎల్లప్పుడూ ఉంచునుగాక.